ఎల్లుండి అలా అదే రాంగ్ ఇన్పుట్స్ ఇవ్వద్దండి. రాంగ్ ఇన్పుట్స్ ఇవ్వడం మూలంగా మొత్తం అంతా మనకి రేపొద్దున డేట్ ఇస్తున్నారు మీరు, అలా ఇవ్వడం మూలంగా మొత్తం తప్పులు అవుతున్నాయి చాలా వరకు. పోనీ ఇవ్వండి, తప్పులేదులే, మనకి ఎంత రాంగ్ చేస్తే అంత నేర్చుకోవచ్చు. ఇవ్వండి, ఎంటర్ కొట్టండి. ఆలోచిస్తున్నారా? పోస్టింగ్ పాసిబుల్, పీరియడ్స్ ఓపెనింగ్ లేదు, అవ్వలేదా? పోస్టింగ్ ఓన్లీ పాసిబుల్. ఇప్పుడు కొత్తగా పీరియడ్ ఏమైనా చేంజ్ అయిందా? వెళ్ళి ఓపీ 52లోకి వెళ్ళి పీరియడ్స్ ఓపెన్ చేయండి. వెళ్ళి మీ సిస్టంలో ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయి అంటే 06 పెట్టుకోవాలి సార్. ఓపీ 52లోకి వెళ్ళి పీరియడ్స్ చేంజ్ చేయండి. వెళ్ళి సెప్టెంబర్లోకి వచ్చాము కదా సార్. ఇదేంటిది, మనం సెప్టెంబర్లో ఉన్నాం, ఇప్పుడు పీరియడ్స్ చేంజ్ అవ్వాలి. తెలుసా మీకు ఇది పొజిషన్ ఏంటన్నది? తెలీదు. ఓబీ Y6లోకి వెళ్ళి చెక్ చేయి. ఓబీ Y6లో తెలుసా మీకు? ఇది గుర్తుందా? ఓబీ Y6లో తెలియకపోతే ఓబీ Y6లోకి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇస్తే తెలిసిపోతుంది. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ ఇచ్చేయండి దాని మీద. ఇప్పుడు చూసుకో, ఫీల్డ్ స్టాటస్ వేరియంట్ ఏంటి? పోస్టింగ్ పీరియడ్ TA-T1 వెళ్ళి ఇప్పుడు ఓబీ 52లోకి వెళ్ళి TA-T1 ఈ FIR ఓబీ 50 వెళ్ళండి. ఓబీ 57లోకి వెళ్ళి TA-T1 తీసుకోండి. ఇక్కడ కాదు, ఇందాక ఓబీ 52లోకి వెళ్ళావు కదా, ఓబీ 52 ఓబీ 52 TA-T1 పొజిషన్లోకి వెళ్ళి TA-T1 TA-T1. ఓకే, సో ఇప్పుడు ఇది 5వ పీరియడ్ కదా. ఇప్పుడు ఏ పీరియడ్లో ఉన్నాం లెక్కేంటి? ఏప్రిల్ నుంచి. ఏప్రిల్ 1, మే 2, జూన్ 3, జూలై 4, ఆగస్ట్ 5, సెప్టెంబర్ 6వ పీరియడ్ ఓపెన్ చేయండి. ఓకే, సేవ్ చేయండి. ఇప్పుడు అది కూడా సేవ్ చేయండి. పీరియడ్స్ ఓపెనింగ్ ఎవరు చేస్తారు? FI వాళ్ళు చేస్తారు. FI వాళ్ళకి మెయిల్ చేయాలి మీరు రియల్ టైం. ఇప్పుడు వెళ్ళి ఎంటర్ కొట్టండి, అయిపోతుంది. లేకపోతే పీరియడ్స్ కూడా ఓపెన్ అవ్వలేదు అనుకుంటా. పీరియడ్స్ ఓపెన్ అయినాయా? ఓకే, ఎంటర్ కొట్టండి. ఇక్కడ కాదు, ఇక్కడ పీరియడ్ కాదు. అక్కడ వెళ్ళి ఎంటర్ కొట్టండి. ఎర్ర ఏం వస్తే తెలిసిపోతుంది. MB1Cలో ఉన్నాం మనం. ఓకే, పాసిబుల్ డబుల్ ఇచ్చే ఒకసారి. పోస్టింగ్ పాసిబుల్, చెక్ ద పీరియడ్స్ ఓపెన్ లేవనుకుంటా. మరి PVలోకి వెళ్ళు. PVలో పీరియడ్స్ ఓపెనింగ్ అవ్వలేదు అనుకుంటా. కంపెనీ కోడ్ తీసుకో, 2 కంపెనీ కోడ్. పీరియడ్ ఇది 6th 5th 2021 ఇవ్వ. అక్కడ 22 ఎగ్జిక్యూట్ చేయి. ఇన్కరెక్ట్. 6 తీసుకో, అక్కడికి వెళ్ళి 6 తీసుకో. ఎగ్జిక్యూట్ చేయి. కంపెనీ పీరియడ్ కంప్లీటెడ్. ఎప్పుడు వెళ్ళి చెక్ చేసుకో. ఒకసారి MMRVలో కూడా చెక్ చేయి. MMRV కంపెనీ కోడ్. MMRVలో ఏముందో చెక్ చేసుకోండి. ఓకే, కరెంట్ పీరియడ్ 6, క్లోజ్డ్ పీరియడ్ 5. ఇప్పుడు వెళ్ళి చెక్ చేసుకో. ఇప్పుడు వెళ్ళి ఎర్రర్ పోస్ట్. పోస్టింగ్ డేట్ రాంగ్గా తీసుకుంటున్నారు. ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి మీరు. స్టోరేజ్ లొకేషన్
ఓకే, ఎంటర్ కొట్టు. ఇప్పుడు వచ్చింది చూసారా, మెటీరియల్ తీసుకోండి, ఇందాక మెటీరియల్. సో ఇది ఎందుకు చేస్తున్నాం ఏంటి, అసలు గూడ్స్ రిసీట్ ఎందుకు చేస్తున్నాం అంటే, అసలు మెటీరియల్ ఇష్యూ చేసేటప్పుడు అంటే కస్టమర్కి పంపించేటప్పుడు మెటీరియల్ని అసలు మన దగ్గర స్టాక్లో ఉండాలి కదా మెటీరియల్. ఇది కొత్త మెటీరియల్ క్రియేట్ చేసాం, డైరెక్ట్గా సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాం, ఇష్యూ చేస్తున్నాం. కానీ గూడ్స్ రిసీట్ ఏది అంటే అసలు మన దగ్గర స్టాక్ బ్యాలెన్స్ ఏది ఫస్ట్. సో వెళ్ళి ఎంఎంబిఈలో చెక్ చేయి, ఈ మెటీరియల్తో అసలు స్టాక్ ఉందో లేదు చెక్ చేయి ఒకసారి ఎంఎంబిఈలో. అసలు స్టాక్ ఉందో లేదు చెక్ చేయి ఈ మెటీరియల్ తీసుకొని. స్టాక్ అనేది ఉండదు. ఓకే, స్టాక్ అనేది లేదు. ఎందుకు లేదు, ఎందుకంటే దాంతో అసలు గూడ్స్ రిసీటే జరగలేదు కాబట్టి. ఓకే, సో వెళ్ళి ఇప్పుడు గూడ్స్ రిసిప్ట్ చేయండి. ఇందాక స్క్రీన్ ఏది,